మాజీ మహిళా వాలంటీర్ స్వాతి బామ్మని పరిచయం చేసుకుని అచ్చం సొంత మనవరాల్లా మెలిగేది. స్వాతికి అచ్చమ్మ దగ్గర ఉన్న బంగారంపై కన్నుపడింది. వృద్ధురాలైన అచ్చమ్మను చంపేసి బంగారం చోరీ చేయాలని ప్లాన్ చేసింది. ఎవ్వరూ లేని సమయంలో స్వాతి బామ్మ నోట్లో గుడ్డలు కుక్కి ఊపిరాడకుండా చేసి బంగారాన్ని కాజేసింది. ఇక బామ్మ చనిపోయిందనుకునే స్వాతి తర్వాత నోట్లో గుడ్డలు తీసి సాధారణ మండంలా చిత్రీకరించవచ్చు అని ప్లాన్ చేసింది. నోట్లో గుడ్డలు కుక్కగానే స్వాతి కన్నింగ్ ప్లాన్ అర్థమయ్యి చచ్చిపోయినట్టు నటించిన బామ్మ స్వాతి బంగారం దోచుకుని బయటికి వెళ్లగానే కేకలు పెట్టడం ప్రారంభించింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ స్వాతి బండారం బట్టబయలు చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు స్వాతిని అదుపులోకి తీసుకుని విచారించారు. దొంగతనం చేసిన విషయాన్ని ఒప్పుకొని బంగారం ఇస్తానని చెప్పింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కానీ మనసున్న ఆ బామ్మ తనను చంపాలని చూసిన స్వాతిపై జాలి చూపించింది. కేసు వద్దని తన బంగారం తొలగిస్తే చాలని స్వాతి జీవితాంతం కుమిలిపోయే శిక్ష వేసింది. ఇప్పుడు చెప్పండి, ఇంత తెలివైన బామ్మని ఏమంటారో కామెంట్స్ రూపంలో తెలపండి.